మాధవ్కు నోటీస్ ఉంది. సో ప్రస్తుతం వీళ్ళిద్దరి అరెస్టుతో పాటు మిగిలినటువంటి వారి వ్యవహారాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. దీని ద్వారా స్పష్టమైనటువంటి సంకేతాలు కూడా ఇస్తోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసినటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎందుకు ఆలస్యం అవుతోందనేటువంటి ఒకవైపు ప్రశ్నలు వచ్చినటువంటి నేపథ్యం, ఇంకొక వైపు వాటన్నిటిపైన స్టడీ చేసి ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించినప్పటికీ ఇప్పటికే సమయం గడుస్తున్నా ఎందుకు తాత్సారం అనేటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం అరెస్టులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఏదైతే ప్రజలకు చాలా చిరాకు కల్పించేలాగా అసలు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఈ రకంగా వ్యవహరిస్తారా, ఇలాంటి మాటలు మాట్లాడతారా, వీరేనా నాయకులు అనే విధంగా వ్యవహరించినటువంటి వారందరిపైన కూడా చర్యలు తీసుకుంటూనే ఇంకొక వైపు ఇవాళ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇంకొక వైపు పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులతో మంత్రులతో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సమావేశమయ్యారు. చాలా స్పష్టంగా వారికి కూడా సంకేతాలు ఇచ్చారు. పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఏ రకంగా వ్యవహరించాలి, ఇష్టానురీతిగా మాట్లాడడం కావచ్చు లేదా వ్యవహరించడం కావచ్చు, సమన్వయం లేకుండా పనిచేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. నాయకులతో ముఖ్యంగా కేడర్తో సమన్వయం లోపిస్తున్నటువంటి కొన్ని చోట్ల వస్తున్నటువంటి విమర్శలు, కొన్ని చోట్ల వస్తున్నటువంటి కంప్లైంట్స్ నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. నాయకుల తీరు కూడా స్పష్టంగా మార్చుకోవాలి, ప్రజలు ఎందుకు మనకు ఓటేశారు, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినందుకు ప్రజలకు ఏం చేస్తున్నాం అనేటువంటి అంశం పైన కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఖచ్చితంగా వారి బాధ్యతను గుర్తించాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పడం జరిగింది. హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలా లేకపోతే మాత్రం తప్పకుండా చర్యలు తప్పవు అనేటువంటి అంశాన్ని. ఎందుకంటే ఈ రకంగా వ్యవహరించకపోతే ఇంకొక వైపు వైసీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి అరెస్టుల పైన కావచ్చు, నోటీసులు ఇచ్చినా కూడా నిన్న గోరెంట్ల మాధవ్కు నోటీస్ ఇస్తే అంతర్యుద్ధం వస్తుంది ఇలాంటి పరిణామాలతో అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. దానిపైన కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంతర్యుద్ధం అంటే ఏంటి, అంటే ఎలాంటి కుట్రలకు పన్నుతున్నారు, ఒక అశాంతిని కలిగించే విధంగా వ్యవహరించబోతున్నారా, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంటే కూడా అనేటువంటిది కూడా ప్రస్తుతం చర్చకు వస్తుంది. సో ఇలాంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలి, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. గతంలో కూడా మనం చూసాం, వివేక హత్య తర్వాత నారాసుర రక్త చరిత్రని రాసి అప్పట్లో దాని ప్రభావం ఎన్నికలపైన కూడా చూపింది అనేది కూడా చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడమే కాకుండా అన్ని అంశాలని కూడా ప్రస్తావించారు. సో దీంట్లో అనేక అంశాలు, కొంతమంది ఎమ్మెల్యేలకు కావచ్చు లేదా మంత్రులకు కావచ్చు, వారి మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ, ఇష్యూస్ కానీ, లేదా అన్నిటిపైన కూడా ఆయన ఒక దిశానిర్దేశం చేస్తూనే వారందరినీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారని మాత్రం అర్థం చేసుకోవచ్చు. సో దీని ద్వారా అటు గతంలో నోరు పారేసుకున్నటువంటి వారు లేదా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించినటువంటి నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూనే సొంత పార్టీ కావచ్చు, కూటమి సంబంధించినటువంటి వారు కూడా ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారనుకోవచ్చు. సో ఇవాళంతా కూడా బడ్జెట్ వైపు ఒకవైపు ఏం కేటాయింపులు ఉన్నాయనేది చూస్తుంటే, మరొక వైపు శాసనసభ్యులు కానీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎలా ఉండాలి అనేటువంటి అంశం పైన కూడా పార్టీ అధినేత దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశంలో ఏ అంశాలు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, లేదా ఎలాంటి కంప్లైంట్స్ శాసనసభ్యులపైన వెళ్తున్నాయి, పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ని, పార్టీని కూడా ముఖ్యంగా కొందరు విస్మరించే విధంగా లేకపోతే